ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభములు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న మరొక మాట లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. ప్రియమైన బిడ్డలారా, మరి డిసెంబర్ 25వ దినమున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననం బట్టి మొట్టమొదటిగా మీకును మీ కుటుంబమునకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. దేవుడు ఇది మొదలుకొని నిరంతరం తన కృప చేత అధికమైన మేలుల చేత దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. పరలోకమందున్నటువంటి దేవాది దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని లోకానికి పంపించి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చినాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన పాపుల కొరకే ఈ లోకానికి వచ్చి భయంకరమైనటువంటి మరణమును రుచి చూచినటువంటి వారు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ధనవంతుడై ఉండి కూడా దారిద్ర్యతను అనుభవించినటువంటి దేవాది దేవుడు. ఆలోచన చేసావా? దేవాది దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నిన్ను నన్ను రక్షించడానికే. రక్షించగలిగినటువంటి శక్తి కలిగిన దేవాది దేవుని యొక్క కౌగిలిలో నీవు ఉన్నావా? దేవాది దేవుని యొక్క చేతి నీడలో నీవు నీ కుటుంబం ఉంటున్నదా? ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే జక్కయ్య తన ఇంటిలో చేర్చుకున్నాడో అప్పుడే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. చేర్చుకున్నంత మాత్రాన కాదండి, ఆయన జీవితంలో పశ్చాత్తాపం మొదలైంది. ఆయన జీవితంలో సంపాదించిన వ్యర్థమైనటువంటి సొమ్మును తిరిగి ఆయన అనేక మందికి పంచిపెట్టగా క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఆయన ఇంటిలో రక్షణ వచ్చింది. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు రక్షకుడే దిగి వచ్చి లోకానికి వచ్చే ఉన్నాడు. అయితే ఆ రక్షకుని యొక్క రక్షణ నీ కుటుంబానికి ఉందా? నీ జీవితానికి ఉందా? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చింది నీ జీవితంలో ఆనందం నింపడానికి, దుఃఖంలో వేదనలో ఉన్నటువంటి నీ జీవితంలో శాంతి సమాధానము దయచేయడానికి. క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడా. ఆనాడు తూర్పు దేశపు జ్ఞానులు క్రీస్తు యేసు ప్రభువు ఎక్కడ పుట్టాడు అని వారి దేశముని, వారి యొక్క రాజ్యాన్ని వదిలేసి ఎక్కడ పుట్టాడని వెతికి ఆయనను ఆరాధించినారు. ఆనాడు గొర్రెల కాపరులు రాత్రి వేళ తన మందను విడిచిపెట్టి ఎక్కడ పుట్టాడు రక్షకుడని ఆయన దగ్గరికి వచ్చి ఆయన ప్రభుని వేడుకున్నారు, స్తుతించారు, ఆరాధించారు. పరలోక సైన్య సమూహమును కూడా ఆ దేవాది దేవుని ఎంతగానో స్తుతించారు. మరి ఈరోజు నీవు ప్రభుని స్తుతించి ఆరాధించే స్థితిలో ఉన్నావా? ఆత్మతో సత్యముతో ఆరాధించే స్థితిలో ఉన్నావా? ప్రియమైన బిడ్డ, ఇంతవరకు 2022 సంవత్సరాల వరకు నీ సంవత్సరాన్ని, ఆయుష్కాలాన్ని అన్నిటిని పోగొట్టుకున్నావేమో. అయితే ప్రభు ఈ ఉదయ కాలమందు మాట్లాడుతున్నాడు. క్రీస్తులో ఉన్న ఆనందం, క్రీస్తులో ఉన్న సంతోషము ఈరోజు నీ జీవితంలోకి రావాలి అంటే ఇప్పుడే యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించు. క్రీస్తు నీ హృదయంలో జన్మించగలిగినట్లయితే, క్రీస్తు వాక్యం నీ హృదయంలో ఉండగలిగినట్లయితే అప్పుడే నీ జీవితంలో నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం, అలాంటి దీవెన, అలాంటి ఆశీర్వాదం, సంతోషం, సమాధానం, కృప దేవుడు ఈ సంవత్సరం అంతటిని, రాబోయేటువంటి నూతన సంవత్సరంలో దేవుడు నీకు మనస్ఫూర్తిగా నిండారా దేవుడు దయచేయునుగాక. ఆమేన్.